హాయ్ అండి, నేను సుమిత్ర. పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పప్పుని నానబెట్టుకున్నానండి. 1/2 అవర్ ముందు బాగా నానిపోయింది. పాలకూరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఈ పప్పులోకి ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్, టొమాటోస్, ఇందులోనే పసుపు, చింతపండు అండి, కొంచెం చింతపండు తీసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకున్నాం. ఈలోపు వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, కారం సరిపడా. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాను. మనం కచ్చపచ్చగా ఒక కోర్స్లా గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో ఉప్పు వేసుకొని రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కాస్త ఇలా ఎనిపేసుకున్నాను. దీంతో ఈ పప్పు మెత్తగా ఎనిపేసానండి. దీన్ని ఇలా పెట్టేశాను స్టవ్ మీద. కుక్కర్లో ఉంచేసి ఇక్కడ వేరే ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, అండ్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాము. ముందుగా వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి ఆనియన్ వేగిన తర్వాత పోపు తీసి కూడా వేసేసుకొని అన్నీ వేసేసుకున్నాం. ఈ పోపు అంతా వేగిన తర్వాత ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రెష్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా వేసేసి ఇందులోనే కలిపేసుకున్నాం. పచ్చివాసన వరకు అలా ఫ్రై చేసుకున్నాం. ఇందులోకి పాలకూరని కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని అప్పుడు నేను పప్పులో వేసేసుకుంటామండి. లైట్గా, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే మనకి పాలకూర అనేది పచ్చిగానే ఉంటుంది, గ్రీన్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇలా వేయడం వల్ల కొంచెం అయ్యనట్లు అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది కూడా, చాలా టేస్ట్ ఉంటుంది కూడా. ఇలా రైస్ ఫ్రై చేసుకొని మసాలన్నీ ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ వస్తుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మన పప్పులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని పప్పులో వేసేసుకొని సర్వ్ చేసుకొని ఈ పప్పులో ఇది ఇస్తున్నాను వేసేసుకొని ఈ పప్పుని ఇలా ఉడికించేసుకున్నాం అండి. ఒక 5 to 10 minutes ఇలా ఉడికించేసుకున్నాం. పాలకూర వేసాం కదా, ఇంకా 5 to 10 minutes ఉడికించేసుకొని స్టవ్ ఆపేసుకున్నాం. అంతే అండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది.
పాలకూర డైరెక్ట్గా పప్పులోనే వేసుకొని ఉడికించుకోవచ్చు. సో ఇట్లా వేస్తే టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలని మనం ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల పప్పుకి టేస్ట్ వస్తుందండి. ఈ ప్రాసెస్ అందుకే ఈ ప్రాసెస్లో చేస్తాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పాలకూర ప్రిపేర్ అయిపోయింది.